తమిళ ఉత్తరాంధ్ర నేను ఒకటే అడుగుతున్నా, యువత మేలుకో. ఎక్కడ చూసినా మా యువ కిషోరాలే కనపడొస్తున్నాయి. నేను ఎక్కడ పోయినా కూడా ఎక్కువ కనపడేది యువతే కనపడొస్తున్నారు. 18 నుంచి 35 సంవత్సరాలు యువత అంతా రోడ్డు మీదకి వస్తున్నారు. నేను ఒకటే, ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో బాగా రాణించేది ఉత్తరాంధ్ర యువత. కష్టపడి చదువుకుంటారు, సర్కారు కొలువుకు కూడా ఎప్పుడు కష్టపడతారు. ప్రభుత్వ నోటిఫికేషన్ కోసం నిరంతరం వెయిట్ చేస్తూ కడాన డిఫెన్స్ లో కూడా రాణించే వాళ్ళు. ఇప్పుడు రాష్ట్రంలోనే ఎక్కువ మంది డిఫెన్స్ లో పనిచేసేది శ్రీకాకుళం జిల్లా వాళ్లే. నేను అనేక సార్లు ఆలోచించాను. అంటే ఉద్యోగమే కాదు, మీలో ఒక పట్టుదల, నేను చనిపోయినా పర్వాలేదు, దేశ సేవలో చనిపోవాలని, దేశ రక్షణలో చనిపోవాలని వీరోచితంగా పోరాడే యువత శ్రీకాకుళం జిల్లా యువత అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క టీచర్ పోస్టుల కోసం ఎంతో కష్టపడతారు, డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారు. ఏం తమ్ముళ్ళు డిఎస్సి వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెట్టాడా దుర్మార్గుడు అడుగుతున్నా. ఒక్క డిఎస్సి పెట్టాడా అని అడుగుతున్నా. నేను 8 డిఎస్సీలు పెట్టాను, మా నాయకుడు 3 డిఎస్సీలు పెట్టాం. ఈ రోజు ఉద్యోగాలు చేసే టీచర్లు 70% మేము నియమించిన వాళ్ళే ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన స్ఫూర్తి. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ కొంతమంది పేటీఎం బ్యాచ్. మీ బ్రాండ్ ఏంటంటున్నారు, మిమ్మల్ని చూస్తే ఏం గుర్తొస్తుందన్నారు. నేను ఒకటే సమాధానం చెప్తున్నా, పేటీఎం బ్యాచ్ 11 డిఎస్సీలు పెట్టాం. ఒక్క డిఎస్సీ పెట్టలేని అసమర్థుడు మీరు. సమాధానం చెప్పండి. మళ్లీ ఈరోజు హామీ ఇస్తున్నా, వచ్చిన మొదటి సంతకం, ఫస్ట్ సిగ్నేచర్ డిఎస్సీ పైనే పెడతాను. మా యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తాను. ఇదే కాకుండా ప్రతి సంవత్సరం దగ్గర మీరు ఒకసారి చూస్తే డిఎస్సీ కోసం 5 లక్షల మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతారు. అలాంటిది మొత్తం దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఇచ్చాడా అని అడుగుతున్నా. గ్రూప్ 1 పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. గ్రూప్ 2 ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్లీ నేను వస్తానే ప్రతి సంవత్సరం గవర్నమెంట్ లో ఉండే ఉద్యోగాలకు కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా.